అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం కేదార్లంక, వీధివారిలంక గ్రామాల్లో దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఎంపీటీసీ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, పోలిశెట్టి గణేష్, వీధి వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా జోహార్లు అర్పించారు. ముద్రగడ చిత్రపటానికి పార్టీ రహితంగా పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ నిత్య పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం అని కొనియాడారు. ముద్రగడ చేసిన ఉద్యమాల వల్ల కాపులు రాయితీపై కార్పొరేషన్ రుణాలు, కాపు విద్యార్థులు ఉపకార వేతనాలు పొందారని పేర్కొన్నారు. మాటకు కట్టుబడే స్వభావం కలిగిన ముద్రగడ పద్మనాభం అనేక సందర్భాల్లో తన పదవులను తృణప్రాయంగా త్యజించారని స్పష్టం చేశారు. ముద్రగడ మరణంతో కాపుల గొంతు మోగబోయిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి బ్రహ్మయ్య, ఎర్రంశెట్టి సత్యబాబు, ఎర్రంశెట్టి నాగు, మద్యంశెట్టి దొరబాబు, వీధి గంగాధర్రావు, వీధి రాజు, వీధి శ్రీనివాసరావు, దూలం ఆనందరావు, అన్యం షెట్, కోణాల బుజ్జి, వీధి రామారావు, ఎం చంటి, అధిక సంఖ్యలో ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. ఎవడైతే ఉపకారం చేసాడో మన జాగ్రత్త గుర్తుపెట్టుకుని జీవితాంతం ఆయనకి మనకి రుణపడి ఉండాలనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఈరోజు ఆయన ఆస్తి చూసుకుంటే 200 ఎకరాల పొలం ఉంటుంది. ఈరోజు మామూలు ఎమ్మెల్యే చేసి 100 కోట్లు సంపాదించారు. అలాంటి 4 సార్లు ఎమ్మెల్యే చేసి, ఒకసారి 2 సార్లు మంత్రి చేసి, ఒకసారి ఎంపీ చేసి ఆయనకున్న 200 ఎకరాల ఇవాళ మొత్తం మన జాతి కొంచెం పెట్టేసి అయిపోయిన మన కాపు జాతులు ఏకైక వ్యక్తి ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారని ఇవాళ గర్వంగా మన జాతరతో తెలుసుకోవాలి. దాని గురించి ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకుని మనకి పార్టీలు అనేది మనకి అనవసరం, ఏ పార్టీలో ఉన్నా సరే ఎవరైతే వచ్చి పార్టీలు చేసుకుంటారు. కానీ మన జాతికి ఎవరైతే మనకి పేరు చేసాడో, ఎవరైతే ఉపకారం చేసాడో జాతంతా నెత్తి మీద పెట్టి చూసుకోవాలని నా కోరిక. పర్సనల్గానే ప్రతి ఒక్కరికి అది ఉండాలి. నాకైతే చాలా బాధగా ఉంది. ఇవాళ మన జాతి గురించి ఇంత కష్టపడి జీవితాంతం కుటుంబాన్ని సర్వ కోల్పోయిన వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారని మనం అందరం గుర్తించి ఇవాళ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం అంటే చాలా బాధగా ఉంది నాకు. ఇలాంటి నాయకులు మళ్ళీ ఎవరొస్తారా అనేది అందరూ ఊహించుకోవాలి. మన జాతి గురించి కాంపిటీషన్ గురించి కూడా చాలా పోరాటం చేశాడు. కానీ అవ్వలేదు. మనం కూడా వెళ్ళాం కొని ఆయన ఒక పిలిపిస్తే ప్రతి రాష్ట్రం, ప్రతి గ్రామం నుంచి వెళ్ళేది మన గ్రామం నుంచి కూడా వెళ్ళాం. ఆ రోజు 5 లక్షల మంది సుమారు వచ్చారు. కానీ ఆయన ఎంత కష్టపడినా మనకు జరిగింది ఏంటంటే కాపు రిజర్వేషన్ అనేది రాలేదు. కాపు కార్పొరేషన్ అనేది తెచ్చింది ఏకైక నాయకుడు ఎవరంటే ముద్రగడ